నమస్కారం. దేవి నమోస్తుతే శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి నుంచి దేవి నవరాత్రులు ప్రారంభం. ఈ మాసంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు గల నవరాత్రులను శరన్నవరాత్రులు లేదా దేవి నవరాత్రులు అంటారు. ఈ 9 రోజులు సర్వశక్తి సంపన్నురాలైన దుర్గామాతను 9 రూపాల్లో అర్చన చేస్తారు. నగరేస్మిన్ త్వయా మాతః స్థాతవ్యం సర్వదా శివే దుర్గాదేవీతి నామ్నా వై త్వం శక్తిరిహ సంస్థితా. అమ్మవారి నవరాత్ర ఉత్సవాల్లో మొట్టమొదటి రోజున వేయబడే అలంకారం స్వర్ణ కవచ అలంకృత కనక దుర్గా దేవి అలంకారం. ఇది పై లో 2 దృష్టులతో చూడదగినటువంటి మాట. స్వర్ణ కవచ బంగారపు కవచంతో అలంకరింపబడిన కనక దుర్గాదేవి, బంగారపు దుర్గాదేవి. బంగారపు కవచంతో అలంకరింపబడ్డ దుర్గాదేవి అనొచ్చుగా. మళ్ళీ కనక దుర్గాదేవి, మళ్ళీ బంగారు పదం ఎందుకు వచ్చింది? ఇక్కడ లో అర్థం ఉంది, పై అర్థం 2 ఉన్నాయి. ముందుగా పై అర్థాన్ని చూద్దాం. కనక దుర్గా దేవి అంటే స్థాతవ్యం సర్వదా శివే నగరేస్మిన్ త్వయా మాతః. ఈ ఊరిని అమ్మా నువ్వే కాపాడాలి, ఏ కష్టము లేకుండా ఇక్కడే ఉంటూ ఉండాలి. దుర్గాదేవీతి నామ్నా వై. దుర్గాదేవి అనే పేరుతో ఇక్కడ నువ్వు ఉండి మమ్మల్ని రక్షించాలి తల్లి అని ప్రార్థించి ఏ దుర్గమ్మని అక్కడ ఉంచారో ఆవిడ దుర్గాదేవిగా ఇక్కడ ఉంటుంది. మనం తెలుగులో మా బంగారు తల్లి అంటుంటాం మన పిల్లల్ని. అలాగే మమ్మల్ని రక్షించేటటువంటి బంగారు తల్లి ఆవిడ కనక దుర్గాదేవి. సంపూర్ణమైనటువంటి అమోఘమైన బంగారపు అలంకారంతో కనిపిస్తూ ఉంటుంది. అంటే బంగారపు ఆభరణాల అలంకారంతో కనిపిస్తుంది. తాటంకయుగలీభూత తపన ఉడుపమండల. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి సూర్యుడు, చంద్రుడు బంగారపు ఆ ఆభరణాలతో పొదగబడి ఉంటారు. రత్నగ్రైవేయచోతాకలోలముక్త ఫలాన్విత. రత్నాలతో ఏర్పాటు చేయబడిన బంగారపు ఆభరణం ఇక్కడ. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. ఈ భుజాలకి భుజకీర్తులు, అంగదాలు ఇవి కూడా బంగారంవే. రత్నకింకిణికారమ్యరశనాదమభూషిత. ఇక్కడ వేసుకునేటటువంటి వడ్డాణం కూడా బంగారమే. శరీరం నిండుగా బంగారం. ఆ బంగారపు అలంకారంతో ఉండేటటువంటి దుర్గాదేవి కాబట్టి కనకదుర్గా అని అనుకునేది పై అర్థం. లో అర్థం మాత్రం అది కాదు. ధ్యానాన్ని చేసేటటువంటి సాధకుడైనటువంటి వ్యక్తి అమ్మవారిని కళ్ళలో అలా ధ్యానిస్తూ 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 సమాధి స్థితికి వెళ్ళిపోతే అమ్మ అమోఘమైనటువంటి బంగారపు రంగులో దర్శనమిస్తుంది. ఆ దుర్గ కనకదుర్గాయథ. ఆవిడ నిజమైనటువంటి కనకదుర్గ. అమ్మవారికి ఎంత బ్రహ్మాండమైనటువంటి బంగారపు కవచాన్ని అలా అలంకరించారని భౌతికమైన కళ్ళతో చూస్తే అది సామాన్య దర్శనం అవుతుంది. ఆంతరమైన దృష్టితో అమ్మనే ధ్యానిస్తూ ధ్యానిస్తూ కళ్ళలో స్పష్టమైనటువంటి బంగారపు రంగుతో మెరిసిపోయేటటువంటి దుర్గాంబని కానీ చూస్తే ఆవిడ నిజమైన కనక దుర్గామూర్తిగా మనకి గోచరిస్తుంది. చేతనే శ్రీ సూక్తం కూడా మనకి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత సృజాం. హిరణ్యవర్ణాం ధ్యానిస్తావా, నీకు కళ్ళలో అమ్మవారు బంగారపు రంగు రూపంతో కనిపించాలి. సువర్ణరజత సృజాం. భౌతికమైన దృష్టితో చూస్తావా, బంగారపు ఆభరణాలని వెండి 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 అమోఘమైనటువంటి వస్తువుల్ని ధరించినట్టుగా కనిపిస్తుంది. ఇది భౌతిక దృష్టి, అది ఆంతర దృష్టి.
అమ్మవారు ఏం చేస్తుంది? పురాన్ని రక్షిస్తుంది. అంచేతనే దుర్గాపురము దాని పేరు ఒకప్పుడు. అమ్మవారికి విజయ అనే పేరుంది కాబట్టి విజయ వాటిక అయింది. అదే విజయవాడగా ఈవేళ అవుతోంది. అంతేకాదు ఆవిడ బీజవాటిక, అంచేతనే బెజవాడ అని కూడా పిలుపు వచ్చింది. అటువంటి తల్లిని పైకి బంగారపు ఆభరణాలతో ఉన్నట్టుగా చూడగలగాలి. లోదృష్టితో మెరిసిపోతున్న బంగారపు ముద్దగా ధ్యానిస్తూ చూడాలి. అప్పుడు స్వర్ణ కవచ అలంకృత కనక దుర్గాదేవి దర్శనం యథార్థంగా అయినట్లు, మొదటి రోజు దర్శనాన్ని సంపూర్ణంగా చేసినట్లు. స్వస్తి. దేవి నమస్తుతే శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి అణువణువు అమ్మవారి ప్రతిరూపమే. అందుకే ఆ తల్లికి మనం నమస్కరిస్తూ ఉంటాం. ప్రత్యేకించి ఈ శరన్నవరాత్రుల కాలంలో ఆలయాల్లో, ఇళ్లలో జగజ్జననికి విశేష అలంకారాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ దివ్య పర్వదినాలలో అష్టాదశ శక్తిపీఠాల దర్శనం పుణ్యం మరొకటి ఉండదు. ఈ పుణ్యభూమిలోనే 18 ప్రదేశాలలో వెలిసిన ఆ దివ్య శక్తిపీఠాల దర్శనం లభించాలంటే కోటి జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి. లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కాంచికాపురి, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండా క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబ, మాహుర్యక ఏకవీర్యే, ఉజ్జయిన్యాం మహాకాళి, పీఠికాయాం పురుహుతిక, ఓడ్యానే గిరిజాదేవి, మాణిక్య దక్షవాటకే, హరిక్షేత్రే కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారణాస్యం విశాలాక్షి, కాశ్మీరేషు సరస్వతి, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి. సతీదేవి శరీర భాగాలే శక్తిపీఠాలుగా వెలిసిన దివ్యక్షేత్రాలను మీ కనుల ముందు ఆవిష్కరించనుంది వనిత టీవీ. నేటి శక్తి దర్శనంలో శ్రీలంకలో వెలిసిన శాంకరీదేవిని, శ్రీశైలంలో కొలువేయున్న భ్రమరాంబికాదేవిని దర్శించి తరిద్దాం. ఓంకారం నుంచే ఈ సృష్టి ఉద్భవించిందని అనుకుంటే ఆ ఓంకారాన్ని సృష్టించిన శక్తి జగన్మాత. అందుకే ఆమె సృష్టి లయకారిణి, ఆమె జగదేక స్వరూపిణి, ఆమె సకల చరాచర లోకపాలిని. ఆ సర్వేశ్వరి స్వయం వ్యక్తమై వివిధ రూపాల్లో వెలిసిన దివ్యక్షేత్రాలే అష్టాదశ శక్తి పీఠాలు. ఎవరైతే అష్టాదశ శక్తి పీఠాలు దర్శిస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం సదా ఉంటుందని ఆది శంకరాచార్యుల వారు అంటారు. అందుకే లంకాయాం శాంకరీదేవి అంటూ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రాన్ని రచించారు. శ్రీ శాంకరి దేవిగా శ్రీలంకలో వెలసిన శ్రీచక్ర నివాసిని శ్రీ దుర్గా భవానీ, అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి. ఆ స్తోత్రానుసారం శాంకరీదేవి వెలిసిన శక్తిపీఠమే లంకాపురి. ఓం శివ శంకరి శివ కరుణాకరి శుభ వరదా భయం తరుమళగే మనదు పులాయిరం మంగయ కరసియ శోచాని కరై దేవినియే. ఓం శివ శంకరి శివ కరుణాకరి శుభ వరదా భయం తరుమళగే మనదు పులాయి
త్రేతాయుగంలో రావణుడు పాలించిన లంకాపురి నేటి శ్రీలంక దేశం. ఈ సింహాల దేశంలోనే అమ్మవారు శాంకరీదేవిగా పూజలు అందుకుంటుంది. తమిళులు అత్యధికంగా నివసించే జాహ్నా ప్రాంతానికి 113 మైళ్ళ దూరంలో ఉంది ట్రింకోమలై. ఈ ట్రింకోమలై పట్టణంలో త్రికోణేశ్వర స్వామి సమేత శాంకరీదేవి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ట్రింకోమలై నగరంలో ఓ చిన్న ద్వీపం లాంటి పర్వతంపై స్వామి అమ్మవార్ల ఆలయం దర్శనమిస్తుంది. ద్రవిడ శైలిలో నిర్మితమైన ఈ ఆలయ దర్శనానికి స్థానిక తమిళులతో పాటు మన దేశం నుంచి కూడా ఎంతో మంది వస్తుంటారు. అయితే ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటనే విషయం ఇక్కడి స్థానికుల్లో చాలా మందికి తెలియదు. ట్రింకోమలై స్థానికంగా అమ్మవారి ఆలయం కంటే శివాలయంగానే ఖ్యాతిగాంచింది. ట్రింకోమలై అంటే త్రిభుజాకారంలో ఉన్న పర్వతం అని అర్థం. ఆ త్రిభుజాకారానికి ప్రతీక శ్రీచక్రం. అంటే ఈ సింహపురి శాంకరీదేవి సాక్షాత్తు శ్రీచక్రాధిష్టాన దేవత అని భక్తుల విశ్వాసం. శ్రీ సతీ శాంకరీదేవి త్రింకోమళి పురస్థిత ఉత్తమాంగ ప్రభా గౌరీ భక్త కామ ఫలప్రద పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. శ్రీశైల దేవాలయ గోపుర శిఖరాన్ని చూసినంతనే పునర్జన్మ ఉండదని ఈ మంత్రార్థం. ఇంతటి మహిమాన్విత క్షేత్రంలో మహాదేవుడు శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగ స్వరూపంలో కొలువై అనునిత్యం భక్తులను అనుగ్రహిస్తున్నాడు. కృష్ణవేణి జలాలతో నిత్యం అభిషేకాలు అందుకుంటున్నాడు. ఓంకారం సకల కళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమలకాసారం ధ్యాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవవేరీ భాంకారం హృదయ శంఖ హూంకారం ధర్మధనుష్ఠంకారం జగద్విజయ ఝంకారం అద్వైత ప్రాకారం భజేహం. భ్రమరాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిన కారణంగా ఈ క్షేత్ర అధిష్టాన దేవతకు భ్రమరాంబిక అనే పేరు వచ్చిందని పురాణ కథనం. పూర్వం ఉగ్ర స్వరూపిణిగా దర్శనమిచ్చే అమ్మవారు ఆదిశంకరాచార్యులు శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించిన తరువాత భక్తవర ప్రదాయినిగా మారిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారికి నిత్యం స్వర్ణ కవచాన్ని ధరింపజేసి ఉంటారు. కేవలం అర్చకులు మాత్రమే అమ్మవారి మూలమూర్తిని దర్శించుకునే భాగ్యం ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించిన, చండీయాగం జరిపించిన విశేష ఫలితం ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. శివాని భవాని శర్వాణి గిరినందిని శివరంజని భవభంజని జనని గిరినందిని శివరంజని భవభంజని జనని శత విధాల శృతి విధాన సుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని శర్వాణి శృంగారం తరంగిల్చు సౌందర్య లహరివని శృంగారం తరంగిల్చు సౌందర్య లహరివని శాంతం మూర్తి భవించు శివానంద లహరివని శాంతం మూర్తి భవించు శివానంద లహరివని కరుణ చిలుపు సిరినగవుల కనకధారవని
దరహాసమే దాసుల దరిజే చేదారి అని శత విధాల శృతి విధాన స్థుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవానీ శర్వాణి. శివ పార్శ్వ స్థితా మాత శ్రీశైలే శుభపీఠికి భ్రమరాంబా మహాదేవి కరుణారస వీక్షణ. క్షేత్రములు మల్లికార్జుని మదిలో విలసిల్లే తల్లివే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి. దేవి నమోస్తుతే కార్యక్రమంలో మరో చిన్న విరామం. శివుని శక్తి రూపమే దుర్గా అని ఆదిశంకరుల వారు అమృతవాక్కులో చెప్పారు. ఆ దేవి రాత్రి రూపంగాను, పరమేశ్వరుడు పగలు రూపం గలవాడిగాను అర్చిస్తారు. దేవికి రాత్రి సమయంలో పూజ చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని, సమస్త కోరికలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారు పాడ్యమి మొదలు నవమి వరకు ఒక్కో రాక్షసుణ్ణి సంహరించింది. ఆ ఆదిశక్తి రూపాలే నవదుర్గలు. ఈ నవరాత్రుల్లో పూజలు అందుకుంటారు. నైవేద్యం దేవతలకు, నైవేద్యం పితరులకు, రెండు వర్గాల వారికి అంత చేయాలి. అది హైందవ ధర్మం మనకు సూచించిన ఒక చక్కని మార్గం. సంప్రదాయ ధార మనకంత చేసిన జీవనధార. మనం బ్రతికి ఉన్నాం, అందుకు ప్రయోజనం జీవించడానికే మూల రూపమైనటువంటి దేవతలను స్మరించుకోవడం. ఈ దేవతలు పితృదేవతలు, పరదేవతలు. పర అపర. అపర దేవతలలో అంటే పితృదేవతలకు సంబంధించి శ్రాద్ధం, తద్దినం ఏర్పాటు చేస్తూ ఉంటాం. పక్షం కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాం. దేవతలకు సంబంధించి నైవేద్యాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ముందుగా పప్పు, కూరలు, పచ్చళ్ళు ఇవన్నీ వడ్డించి ఆ పిమ్మట అన్నం, చివరికి నైవేద్యంగా నెయ్యి వేస్తాం. అపర దేవతలకు, పితృదేవతలకు సంబంధించి ముందు అన్నం పెడతాం, ఆ పిమ్మట కూరగాయలు వేస్తాం. ఇది గుర్తుంచుకోవాల్సిన తేడా. ఈ అపర దేవతలకు సంబంధించి, పితృదేవతలకు సంబంధించి తద్దినం ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎవరు ఏర్పాటు చేయాలి? ఓ పెద్ద సమస్య. గతించిన వ్యక్తికి కుమారుడు అతడు ఏర్పాటు చేయాలి. వాళ్ళు 3-4 ఉన్నారు, కలిసి ఒకే చోట ఏర్పాటు చేయాలి. లేదండి విడిపడ్డారు, మాట్లాడుకోరు, ఎవరిలో వాళ్ళు ఉన్నారు, విడివిడిగా ఏర్పాటు చేయాలి. మాట్లాడుకుంటున్నా, ప్రేమగా ఉన్నా కూడా వంటలు వేరయ్యాయి, విడివిడిగా ఏర్పాటు చేయాలి. అందులో కొడుకున్నాడండి, వాడి పెళ్ళి కాలేదండి, వంట చేసేవాడు లేరండి. ఎలా ఇది? వంట చేసేవాడు లేకపోయినా కూడా శ్రాద్ధం, తద్దినం ఏర్పాటు చేయాలి. ఇక్కడ పార్వణం అంటే భోజన రూపంలో లేదు, కేవలం బ్రహ్మార్పణం అన్న పద్ధతిలో ఉపనయనం అయినటువంటి వ్యక్తి, పెళ్ళి కాలేదు అలాంటి వ్యక్తి, విడిగా ఉన్నాడు అలాంటి వ్యక్తి బ్రహ్మార్పణం అన్న విధానంలో ఏర్పాటు చేయాలి. వంట చేయాలి, ఎవరినైనా ఇంటికి పిలిపించాలి, కాళ్ళు కడగాలి, విస్తరి వెయ్యాలి, అన్నం ముందు కూరగాయల తర్వాత ఏర్పాటు చేయాలి, భోజనం చేయమని వారిని కోరాలి, ఆ పిమ్మట దక్షిణలు ఇచ్చుకోవాలి. ఇలా చేయడానికి బ్రహ్మార్పణం అని పేరు. ఇక్కడ పిండ ప్రదానాలు లేవు. పిండ ప్రదానం, హోమం ఇవి రెండు కూడా వివాహం అయితేనే సిద్ధిస్తాయి. అగ్నిహోత్రం వివాహం అయితేనే సిద్ధిస్తుంది. కర్తృత్వాధికారం లేదు, పిండ ప్రదానాధికారులు లేవు కనుక బ్రహ్మార్పణం అన్న విధితో చేతనైతే వంట చేసి, చేత కాని పక్షంలో వంట చేయించి, ఎవరినైనా బ్రాహ్మణోత్తముని పిలిపించి పాద ప్రక్షాళన, కాళ్ళు కడిగి ఆ వేడు భోజనం చేయమని చెప్పాలి.
దీనికి బ్రహ్మార్పణ విధానము అని పేరు. ఇలా ఏర్పాటు చెయ్యాలి. సంతానం లేకపోయినా కూడా, వివాహం చేసుకోకపోయినా కూడా భీష్ముల వారు ఉన్నారు. ఆ భీష్ముల వారి కోసం మనం ఏం చేస్తున్నాం? మనమంతా కూడా హైందవులమందరం కూడా భీష్ముడి కోసమని భీష్మాష్టమి, భీష్మ పంచక వ్రతం, భీష్మ తర్పణం వదిలిపెడుతున్నాం. కార్తీక మాసంలో ప్రత్యేకించి భీష్ముల వారికి తర్పణం వదిలిపెడుతున్నాం బియ్యంతో. వివాహం కాలేదండి, నువ్వులు వినియోగించకుండా బియ్యంతో తర్పణం వదలాలి. తండ్రి గారు బ్రతికి ఉన్నారు, తల్లిగారు గతించారు, తల్లికి ఏర్పాటు చేస్తున్నాం, నువ్వులు వినియోగించకుండా బియ్యం నీళ్లు వదలాలి. తర్పణాధికారమే లేదు నిజానికి. బ్రహ్మార్పణం, భోజనం మాత్రం ఏర్పాటు చేయాలి. ఇలాంటి అనేక ధర్మాలు, అనేక సూక్ష్మాలు, అనేక విశేషాంశాలు ఆబ్దిక విధి పుస్తకం పేరు మళ్ళీ చెప్పుకుందాం. ఆబ్దిక విధి అన్న పేరుతో వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వారు ఒక చక్కని పుస్తకం పూర్వం ప్రచురించారు. అది బహుళ ప్రతులు ఆదరణ పొందింది. ఆబ్దిక విధి అనే ఆ పుస్తకంలో చూడవచ్చును. వావిళ్ళ వాళ్ళ ప్రతి పుస్తకం పేరు ఆబ్దిక విధి. ఇది దొరకని పక్షంలో ఎల్లాజీయం ధర్మగ్రంథం ఇది దొరుకుతోంది, లభిస్తోంది, అందులో కూడా చూడవచ్చును. ఏమైతేనేం భక్తి మాధ్యమం ద్వారా తెలుసుకుంటున్నాం కదా, భక్తి మనకుంది కదా, పితరులపైన కూడా భక్తి ఉంది, దేవతలకు కూడా భక్తి ఉంది కదా అనుకుంటే, గతించిన ఆ పితరులకు ఏర్పాటు చేసే తద్దినాదులలో వివాహం కాలేదండి, అలాంటి వాళ్ళు బ్రాహ్మణులు పిలిపించి కాళ్ళు కడిగి భోజనం ఏర్పాటు చేయవచ్చును. దీనికి బ్రహ్మార్పణం అని పేరు. ఇది ఈనాటి నైవేద్యం, పితృదేవతా సంబంధితమైన నైవేద్యం. నమస్కారం. దేవీ నవరాత్రులనే దసరా పండుగగా జరుపుకుంటారు. చివరి రోజు విజయదశమి. ఈ విజయదశమి నాడు ఆయుధ పూజలు చేయడం ఆనవాయితీ. ఆయుధాలంటే వాహనాలు, వృత్తుల్లో ఉపయోగించే పనిముట్లు. ప్రస్తుత కాలంలో కంప్యూటర్లకు చేసే పూజ కూడా ఒక రకంగా మన చేతిలో ఉన్న ఆయుధ పూజే. పురాణాలలో కూడా విజయదశమి ప్రస్తావన ఉంది. అజ్ఞాతవాసుల్లో ఉన్న పాండవులు వారి ఆయుధాలను, వస్త్రాలను శమీవృక్షం పైన దాచి ఉంచారు. అజ్ఞాతవాసం పూర్తి కాగానే శమీవృక్షం రూపంలో ఉన్న అపరాజితాదేవిని పూజించి తర్వాత కాలంలో కౌరవులపై విజయం సాధించారు. సర్వ దుఃఖాల నుంచి ఉపశమనం పొందాలన్న, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలన్న శరన్నవరాత్రుల్లో ఆ మహాశక్తి రూపిణి దుర్గామాతను పూజించాలని పెద్దలు చెబుతున్నారు. जगदा सर्गादि सिद्धार्थ की दुर्गे दुर्गतहारिणी त्रिजगदा सर्गादि सिद्धार्थ के सर्वाभीष्ट फलप्रदान निपुणे त्रायस्वन शङ्करी सत्वं सर्वजनान्तरान्तरचिदम् सानन्य सिद्धात्मका सारासार विवेक दृष्टिविदितौ सर्वैक साक्षात्मना सर्वैक साक्षात्मना सर्वैक साक्षात्मना
నమస్కారం అండి, నా పేరు రుక్మిణి. మేము ఈ బొమ్మల కొలువు ఆల్మోస్ట్ 17 ఇయర్స్ నుంచి పెడుతున్నామండి మా ఇంట్లో. యాక్చువల్గా కొంచెం శ్రమతో కూడుకున్న పనే, కానీ అలా మన కల్చర్ని అలా తీసుకురావాలి అని మా ప్రయత్నంలో మేము చేస్తూ ఉన్నాము. దీంట్లో మా పాప, మా వారు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. రకరకాల బొమ్మలు కలెక్షన్ చేయడము అవన్నీ చేస్తూ ఉంటారండి. ఏంటంటే బొమ్మల ద్వారా పిల్లలకి మన సంస్కృతి గురించి చెప్పాలని మా ఇంట్లో అందరూ, మా మామయ్యగారు, అమ్మ అందరూ కూడా దీంట్లో కొంచెం సజెషన్స్ ఇస్తూ ఉంటారండి, ఎలా పెట్టాలి ఏంటి. 9 రోజులు దసరాకు పెడతాము. దశమి వరకు పెట్టి దశమి తర్వాత తీసేస్తాం అన్నమాట. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గకు, బాసరలో సరస్వతీదేవికి, ఇంకా అమ్మ శక్తిపీఠాల్లోనూ ఈ 9 రోజులు పూజలు నిర్వహిస్తారు. ఈ సృష్టిలో మనకు కనిపించే గాలి, నీరు, నిప్పు, భూమి ఇవన్నీ మానవ నిర్మితాలు కావని, అవన్నీ శక్తి రూపిణి పరాశక్తి ప్రసాదాలని భక్తుల నమ్మకం. ఈ శరన్నవరాత్రుల శుభవేళ అమ్మవారి అనుగ్రహం మనందరిపై అనునిత్యం ఉండాలని కోరుకుంటూ రేపటి దేవి నమోస్తుతే కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.